హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఇంకా ముందుగా ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు స్టోరీ. పర్లేదు సార్, నేను బయటకు వెళ్ళాక అంటున్న మిథున మాట పూర్తి కాకముందే, నో సార్, అది మీ కార్ కూడా మెస్సీ అయ్యింది కదా, నేను దాన్ని క్లీనింగ్కి పంపిస్తాను, ప్లీజ్ మీరు కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి కాల్ చేసిన ఆరవ్ సేల్స్ గర్ల్తో మిథున మాట్లాడేలా చేసి తనకు కావాల్సినవి అన్నీ చెప్పాక మేనేజర్తో 10 minutesలో తనున్న అడ్రస్కి రావాలి అని చెప్పి డ్రైవర్కి కూడా కాల్ చేసి హాస్పిటల్కి సారథి కార్ తీసుకెళ్లి వాషింగ్ చేయించమని చెప్పాడు. ఆ తర్వాత సారథి గారితో మాటల్లో పడిపోయాడు ఆరవ్. తను ముంబైలో డాక్టర్ అని, వాళ్ళ నేటివ్ ప్లస్ ముంబై అని, కూతుర్ని కోల్కతాలో MBA 2nd yearలో జాయిన్ చేయించడానికి వచ్చానని చెప్పాడు సారథి. అదేంటి 2nd year ఇక్కడ అని కాస్త డౌట్గా అడిగాడు ఆరవ్. చెప్పడానికి సారథి గారు కాస్త ఇబ్బంది పడుతూ ఉండగా అది గమనించిన ఆరవ్, ఇట్స్ ఓకే, మీ పర్సనల్ అయ్యుంటే చెప్పొద్దు అన్నాడు. అదేం లేదు సార్, పర్సనల్ అని కాదు గాని అంటూ జరిగిన విషయాన్ని కొద్దిగా చెప్పాడు సారథి. ఇది జరిగింది అంటూ. తర్వాత ఈ విషయం ఎక్కడైనా తెలిస్తే మళ్ళీ తనకు ప్రాబ్లం అవుతుందని ఎక్కడ చెప్పకుండా దాచాలని అనుకుంటున్నాము అని చెప్పడంతో ఇక్కడే రహస్యంగా హాస్టల్లో ఉంచి పేరు కూడా మార్చి ఈ 1 సంవత్సరం పూర్తి చేస్తే నెక్స్ట్ ఇయర్ తాను అబ్రాడ్ వెళ్ళిపోతుంది. నిజానికి నేనైతే అక్కడే తను చదువు స్టాప్ చేద్దాం అనుకున్నాను, బట్ కాకపోతే అది నా బుజ్జి డ్రీమ్, అందుకే కాదనలేకపోయాను అని జరిగింది చెప్పాడు సారథి. ఓ గాడ్, ఇంత జరిగిందా అని కాసేపు ఆలోచించి, మీరు ఎంత భయపడుతూ తనని హాస్పిటల్లో ఉంచి చదివించే కన్నా మీకు అభ్యంతరం లేకపోతే తనని మా ఇంట్లో ఉంచి చదువుకుంటుంది, నేను తనని ప్రొటెక్ట్ చేస్తాను. తను MBA పూర్తి చేశాక సేఫ్గా మీ చేతుల్లో పెడతాను. మీకు తెలిసే ఉంటుంది కదా, నాకు కూడా ఓ కూతురుంది, తనతో పాటే ఈ అమ్మాయి కూడా ఉంటుంది. మీ అమ్మాయి ప్రొటెక్షన్ విషయంలో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు హామీగా చెప్పాడు ఆరవ్. సారథి ఆలోచనల్లో పడ్డాడు. ఆరవ్ గురించి తనకైతే కాస్త తెలుసు. అతని హ్యాండ్ ఓవర్లో తన కూతురు ఉందంటే సేఫ్గానే ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. కాకపోతే ఇక్కడ తను ఆలోచిస్తున్నదల్లా కేవలం ఆర్నవ్ గురించే. దట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలా ఆర్నవ్ తనకు ఫస్ట్ పరిచయంలోనే తప్పతాగి కనిపించాడు. అలాంటి వాడు ఉంటున్న ఇంట్లో తన కూతుర్ని ఉంచాలంటే ఎందుకో ఆయనకి మనసు ఒప్పడం లేదు. అదే ఆలోచిస్తున్నాడు సారథి. అతని ఆలోచనని పసిగట్టిన ఆరవ్, డోంట్ వరీ, మీ అమ్మాయికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మా వాడు తన లవ్ ఫెయిల్యూర్ అయింది అన్న బాధలో డ్రింక్ చేశాడే తప్ప డైలీ డ్రింక్ చేయడు అన్నాడు ఆరవ్. చాచా, నేను ఆలోచిస్తుంది అది కాదు సార్ అన్నాడు సారథి. అయినో, నేను ఓ ఆడపిల్ల తండ్రినే కదా, అర్థం చేసుకోగలను. కూతుర్ని ఇలా ముక్కు మొహం తెలియని ఇంట్లో ఉంచడానికి ఏ తండ్రైనా కాస్త ఆలోచిస్తాడు, ఇబ్బంది పడతాడు. కానీ మీకు అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. నా కూతుర్ని నేను ఎంత సేఫ్గా చూసుకుంటానో మిథునాని కూడా అంతే సేఫ్గా చూసుకుంటాను, మీకు మాటిస్తున్నాను అని చెప్పాడు ఆరవ్. ఇక ఆరవ్ అంత చెప్పాక కూడా కాదనడానికి ఎలాంటి కారణం కనబడలేదు సారథి గారికి. పైగా ఇప్పుడు తనున్న పొజిషన్లో ఆరవ్ గారి లాంటి మనిషి దగ్గర అయితేనే తన కూతురు సెక్యూర్డ్గా ఉంటుందని ఫీల్ అయ్యాడు సారథి. ఇక ఒప్పుకోకే తప్పలేదు ఆయనకి. కాసేపటికి వెయిట్ చేయండి, వచ్చిన మిథునాతో అదే విషయం చెప్పాడు. ఫ్రెష్ అయి వచ్చిన మిథునాతో అదే విషయం చెప్పాడు సారథి. కానీ డాడీ, నేను ఎలా వాళ్ళింట్లో అని మిథున అంటుంటే, డోంట్ వరీ మిథున, నువ్వు మరీ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదులే, అక్కడ నీకు ఫ్రెండ్ అయ్యేందుకు నా ప్రిన్సెస్ సిద్ధంగా ఉంది అని నవ్వుతూ చెప్పాడు ఆరవ్ ఆమె తల మీద నిమురుతూ. తండ్రి మొహం చూసిన మిథునకి ఆయన సమ్మతమే అన్నట్టు కళ్ళార్పి చెప్పడంతో ఇక ఒప్పేసుకుంది మిథున కూడా. గుడ్.
మీరు ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి ఇక్కడ, నేను లోపలికి వెళ్ళి నా వైఫ్ని పంపిస్తాను, తనతో కలిసి మీరు ఇంటికి వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యేలోపు నేను ఆర్నవ్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాను అని వాళ్ళతో చెప్పి ఆర్నవ్ను ఉంచిన రూమ్ లోపలికి వెళ్ళాడు ఆరవ్. విషయం మైరాకి చెప్పి వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళమని, అలాగే మిథున కోసం రూమ్ రెడీ చేసి పెట్టమని పని వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పడంతో మైరా మిథున వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళింది. 20 నిమిషాల పాటు కిచెన్ని కిష్కింద కాండలా మార్చి యూట్యూబ్ని పీకి పాకాన పట్టి అరకప్పు కాఫీతో ఆరాంగా బాబు రూంలోకి వచ్చింది పిచ్చుక పాప. మైనా వచ్చేసరికి బాల్కనీలో నిలబడి 1 ప్యాక్ సిగరెట్స్ను పూర్తిగా పీల్చి పిప్పి చేసే కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నాడు సామ్రాట్. రూమ్లోకి వెళ్ళిన మైనాకి ఎక్కడ సామ్రాట్ కనబడకపోవడంతో చుట్టూ కళ్ళు తిప్పి చూస్తే బాల్కనీలో అటువైపు తిరిగి ఉన్న సామ్రాట్ని చూసి కాఫీ కప్తో మెల్లిగా అటు వెళ్ళేసరికి బాల్కనీ ఫ్లోర్ మొత్తం ఊదేసిన సిగరెట్ పీకలతో నిండిపోయింది. అది చూసి కళ్ళు తేలేసిన సామ్రాట్ గారు, ఏంటింది బావురు కప్పలా నోరు తెస్తూ. ఇంకేముంది, పాప అరుపుకి వెంటనే వెనక్కి తిరిగిన మనోడికి తిక్కరేగి నోట్లో ఉన్న సిగరెట్ వేళ్ల మధ్య పట్టుకొని చేతిలో కాఫీ కప్తో ఉన్న మైనాను కోపంగా చూస్తున్నాడు. హిహిహి అంటే సామ్రాట్ గారు మరీ ఇన్ని సిగరెట్స్ ఖాళీ చేశారు. అదే, ఇలా అయితే మీ హెల్త్ ఏం కావాలి, ముందు ఆ సిగరెట్ పక్కన పడేసి ఈ కాఫీ తాగండి అంటూ సామ్రాట్ వేళ్ల మధ్యలో ఉన్న సిగరెట్ను పక్కకి లాగి పడేసి చేతిలో కాఫీ పెట్టింది. అంతే, నెక్స్ట్ సెకండ్ ఆ కప్ నేలని చేరి 100 ముక్కలు అవగా సామ్రాట్ వాడైన చూపులకు పాప ఒళ్ళు తెగలబడిపోయింది. మిథున వాళ్ళని మైరాతో పంపించి డాక్టర్ని కలిసి ఆర్నవ్ కండిషన్ ఇంకా డిశ్చార్జ్ డీటెయిల్స్ తెలుసుకొని ఆరవ్ రూమ్కి వచ్చేసరికి ఆర్నవ్ బెడ్ పక్కనే నిలబడి అతని చేతిని పట్టుకొని కన్నీళ్లతో చూస్తూ నిలబడి ఉంది సరయుని అక్కడ చూసిన ఆరవ్ కాస్త డౌట్గానే రూమ్లోకి వచ్చేసరికి ఆరవ్ని చూసి ఆర్నవ్ చేతిని వదిలి కన్నీళ్లు తుడుచుకుంది. నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఆరవ్. అది సార్, ఆర్నవ్ సార్ని చూడ్డానికి వచ్చాను అని చెప్పింది సరయు. ఆర్నవ్ ఇక్కడున్నాడని నీకెవరు చెప్పారు? కళ్ళు చిన్నవి చేసి అడిగాడు ఆరవ్. అంటే అది సార్, ఆర్నవ్ సార్ ఇక్కడ ఉన్నాడని కాదు, ఆర్నవ్ సార్కి యాక్సిడెంట్ జరిగిన విషయం కూడా నాకు తెలుసు అంది సరయు. వాట్? కానీ నీకెలా తెలుసు అని అడిగాడు. అంటే అది సార్, ఇది మీ ఫ్యామిలీ విషయమే అనుకోండి, బట్ అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు సీరియస్గా చూస్తూ అన్నాడు ఆరవ్. సారీ సార్, పొద్దున్న రెస్టారెంట్ దగ్గర మీకు ఆర్నవ్ సార్కి గొడవ జరిగినప్పుడు కూడా నేను అదే రెస్టారెంట్లో అక్కడే ఉన్నాను అని చెప్పింది సరయు. వాట్ అన్నాడు ఆరవ్ కోపంగా. మీరు ఆర్నవ్ సార్ మీద చేయి చేసుకోవడం, ఆ తర్వాత ఆర్నవ్ గారు సీరియస్గా బయటకు వెళ్ళడం చూసి టెన్షన్తో సార్ని ఫాలో అయ్యాను అని చెప్తూ ఉంటే అప్పటికే ఆరవ్ పిడికిలి గట్టిగా బిగుసుకుంది. కానీ సరయు పాప చూడలేదు. కోపంగా పళ్ళు కొరుకుతూ, డూ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్? నా ఫ్యామిలీ మ్యాటర్స్లో దూరడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ అని గంభీరంగా వినిపించిన ఆరవ్ వాయిస్కి వణికిపోయింది సరయు. రియలీ వెరీ సారీ సార్, నేను అక్కడ వినలేదు, అనుకోకుండా ఆర్నవ్ సార్ కనబడడంతో సార్కి థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను అంది సరయు. థ్యాంక్స్ ఎందుకు అన్నాడు ఆరవ్ అని గట్టిగా ఊపిరి పీల్చుకొని అంతకుముందు జరిగింది అంతా ఆర్నవ్ తనకు హెల్ప్ చేసిన విషయం చెప్పింది. సరిగ్గా చెప్పేది వింటున్న ఆరవ్కి ప్రతిదీ డౌట్గానే ఉంది. అసలు అంత రాత్రి వేళ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆర్నవ్ సరయుని సేవ్ చేసిన ఎపిసోడ్. సార్, నేను మా మదర్కి మెడిసిన్ అవసరం ఉంటే మెడికల్ కోసం బయటకు వచ్చాను. అప్పుడు వాళ్ళు నా మీద అటాక్ చేశారు. నేను వాళ్ళ నుండి తప్పించుకోవడానికి చాలా దూరం పరిగెత్తాను. ఆ తర్వాత వాళ్ళు నన్ను ఒక దగ్గర పట్టుకుని క్లోరోఫామ్ ఇచ్చి ఎక్కడికి తీసుకువెళ్లారో నాకు తెలియలేదు గబగబా చెప్పేసింది సరయు. వెయిట్, వాళ్ళు నిన్ను ఏ ఏరియాలో చూసి వెంటబడ్డారు అని అడిగాడు ఆరవ్. ఒక ఏరియా పేరు చెప్పి రోడ్ నెంబర్ 10 అని చెప్పింది సరయు. ఓకే, మరి నువ్వు చెప్పిన అడ్రస్ ప్రకారం మీ ఏరియాలో మీ ఇంటి పక్కనే సందు చివరిలోనే మెడికల్ ఉంది కదా, అలాంటప్పుడు నువ్వు ఆ 2 వీధులు దాటి మెడికల్కి ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆరవ్ సూటిగా సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది సరయు.
ఒక్క నిమిషం గ్యాప్ తీసుకొని, అది సార్ ఆ రోజు మా ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాప్ క్లోజ్లో ఉంది అని చెప్పింది సరయు. రియల్లీ? షాప్గా చూస్తూ అడిగాడు ఆరు. నిజం సార్ అంది సరయు. సరే, అయితే ఆ రోజు జరిగిన దానికి ఆ రోజే థ్యాంక్స్ చెప్పాను అన్నావు కదా, మరి మళ్ళీ నిన్నెందుకు రెస్టారెంట్లో కలవాలి అనుకున్నావు అడిగాడు ఆరు. సార్ ఒక్కరే వచ్చారేమో అనుకుని మాట్లాడదాం అనుకున్నాను అని చెప్పింది సరయు. నో, ఆర్నవ్, మైనా ఇద్దరు ఒకే కారులో వచ్చారు. ఇద్దరు ఒకేసారి రెస్టారెంట్కి వచ్చారు. అలాంటప్పుడు పక్కన మైనా నీకు కనిపించకపోవడం ఏంటి అనుమానంగా అడిగాడు ఆరు. ప్రామిస్ సార్, ఆ టైంలో ఆ మేడం గారు సార్ పక్కన లేరు. నేను పార్కింగ్ అలాట్లో సార్ని చూశాను తడబడుతూ చెప్పింది సరయు. అవునా? అయితే తర్వాత అయినా నువ్వు క్యాబిన్లో ఆర్నవ్తో పాటు మైనాను చూసే ఉంటావు కదా, అప్పుడైనా వెళ్ళిపోవాల్సింది కదా అడిగాడు ఆరు. పోనీ అప్పుడు కూడా వెళ్ళలేదే అనుకుందాం. నేను రావడం, నా కొడుకుని కొట్టడం అన్నీ చూశాను అంటున్నావు కదా, మరి అవన్నీ చూస్తూ కూడా ఎందుకు ఇంకా అక్కడే నిలబడ్డావు? ఇది మా ఫ్యామిలీ విషయమని వేరొకరికి ఫ్యామిలీ విషయాలు వారి అనుమతి లేకుండా దొంగచాటుగా వినడం మేనస్ కాదని నీకు తెలీదా అన్నాడు ఆరు. వెళ్దామని అనుకున్నాను సార్, కానీ ఆలోపే మీరు ఆర్నవ్ సార్ మీద చేయి చేసుకోవడం చూసి వెళ్ళలేకపోయాను అంది సరయు. ఇజ్ ఇట్? దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి అడిగాడు ఆరు. సమాధానం లేదు సరయు దగ్గర. సరే, ఆర్నవ్ ఇక్కడ ఉన్నాడని, ఆర్నవ్కి యాక్సిడెంట్ అయిందని నీకెలా తెలుసు మరో ప్రశ్న వేశాడు ఆరు. ఆర్నవ్ సార్ కోపంగా బయటకు వెళ్ళాక నేను సార్ను ఫాలో అయ్యాను. సార్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ సిటీ అవుట్కట్స్కి వెళ్ళారు. నేను సార్కి ఏమవుతుందో అన్న భయంతో సార్ని ఫాలో అవుతూ ఉన్నాను అని ఆ తర్వాత పబ్లో జరిగింది, ఆర్నవ్ను ఫాలో అయిన విషయం ప్రతిదీ చెప్పింది సరయు. అంటే ఆర్నవ్కి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు ఆర్నవ్ కార్ వెనకాలే ఉన్నావా అని అడిగాడు. హా అవును సార్ అంది సరయు. మరి ఆర్నవ్కి యాక్సిడెంట్ అయ్యాక నువ్వెందుకు ముందే రెస్పాండ్ అయ్యి హాస్పిటల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు అని అడిగాడు ఆరు. సరయు ఆర్నవ్ను లవ్ చేస్తున్నా అన్న మ్యాటర్ ఇంకా ఆరవ్కి చెప్పలేదన్నమాట. సామ్రాట్ గారు, ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయొచ్చుగా అని రిక్వెస్ట్ చేస్తూ ఇద్దరి పెదవులు కలిపింది మైనా పాప. సామ్రాట్ను కూల్ చేయొచ్చు అనే ప్లాన్తో. కానీ తనకేం తెలుసు, అది కూడా తనకి బెడిసి కొడుతుందని. ఆమె పెదవులు కలిపిన 2 సెకండ్లోనే వాటిని దూరం చేస్తూ మైనాను దూరం జరిపి కోపంగా చెయ్యెత్తాడు సామ్రాట్. మైనా భయంతో గట్టిగా కళ్ళు మూసి చెంపలు 2 అరచేతుల్లో దాచుకుంది. సామ్రాట్ కోపం చూసి, మైనా భయాన్ని చూసి అతి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పిడికిలి బిగించి ఎత్తిన చేతిని కిందికి దించి పక్కనే రైలింగ్ మీద గట్టిగా పంచిచ్చాడు సామ్రాట్. దెబ్బ పడడం కన్ఫర్మ్ అనుకొని ఫిక్స్ అయిన మైనాకి ఇంతకీ ఆమె చెంపచెల్లుమన్న సౌండ్ రాకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. రైలింగ్ స్ట్రాంగ్నెస్ కి, సామ్రాట్ పంచ్ పవర్ కి చెయ్యి చిట్లి రక్తం ధారలా కారడం కనిపించింది ఆమె కంటికి. సామ్రాట్ గారు, ఏంటిది, ఎందుకు ఇలా చేశారు అని ఏడుస్తూ సామ్రాట్ చేతిని తన చేతులు లోపలికి తీసుకెళ్ళింది మైనా. 6వ క్వశ్చన్కి, సార్ నేను వచ్చేలోపే ఎవరో కారులో వచ్చి ఆర్నవ్ సార్ని తీసుకెళ్లారు అంది సరయు. ఓ, వాళ్ళు తీసుకెళ్లారని నువ్వు వెనక్కి వెళ్ళావా సర్కాస్టింగ్గా అడిగాడు ఆరు. లేదు సార్, నేను వాళ్ళ వెనకే వచ్చాను అంది. మరి అప్పటికి ఆర్నవ్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి 1 అవర్ అవుతుంది కదా, వాళ్ళ వెనకే వస్తే 10 నిమిషాల గ్యాప్తోనూ లేదంటే వెంటనే రావాలి, మరి ఎందుకు లేట్ అయింది అడిగాడు ఆరు. ఉఫ్ అని గాఢంగా ఊపిరి పీలుస్తూ గుటకలు మింగింది సరయు. సార్, అది మా మమ్మీ కాల్ చేస్తే లేట్ అయ్యింది మాట్లాడుతూ ఉండేసరికి అంది సరయు. ఓకే, ఇది చెప్పు, నువ్వు ఆర్నవ్ కార్ వెనకే ఉన్నావు రైట్? సరయు భయపడుతూనే హా అవును సార్ అంది. అయితే చెప్పు, ఆర్నవ్ కార్కి డాష్ ఇవ్వబోయిన లారీ నెంబర్ ఏంటి అడిగాడు ఆరు. అది సార్ కంగారులో నేను చూడలేదు. పోనీ లారీ కలర్ ఏంటి? సమాధానం లేదు సరయు దగ్గర. పోనీ ఏమైనా గుర్తులు? దానికి సైలెంట్గా తలదించుకుంది సరయు. హో, ఇట్స్ ఓకే సరయు, నువ్వు ఆర్నవ్కి ఏమవుతుందో అన్న కంగారులో ఏది సరిగ్గా చూడనట్టున్నావు రైట్? సరయు రిలాక్స్ అవుతూ హా అవును సార్ అంది. ఓకే సరయు, ఆర్నవ్కి ఏం కాలేదు కదా, నేనున్నంత వరకు వాడికి ఏం కాదు కూడా. థ్యాంక్స్ ఫర్ కన్సోల్ అన్నాడు ఆరు. ఓకే సార్, ఇక నేను వెళ్తాను అని గబగబా బయటకు వెళ్తున్న సరయుని పిలిచి, ఒక్క నిమిషం సరయు, ఇంతకీ మీ ఫాదర్ పేరేంటి అని అడిగాడు. ఆకాష్ సార్
అని తడబాటుగా చెప్పింది. హో, ఏం చేస్తుంటారు అడిగాడు ఆరవ్. బిజినెస్. ఓకే, యూ కెన్ గో సరయు అండ్ డ్రైవ్ కేర్ఫుల్లీ అనగానే థ్యాంక్ యూ సార్ అని వడివడిగా బయటకు వెళ్ళిపోయింది సరయు. వెళ్తున్న సరయు మాటలు, చూపులు, చేతలు తనకి ప్రతిదీ అనుమానంగానే అనిపిస్తుంటే ఆకాష్ అని మనసులో అనుకొని తన గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు ఆరవ్. ఎహే వదలవే అని సామ్రాట్ చేతిని విసిరి కొట్టాడు. ప్లీజ్ సామ్రాట్ గారు, కోపం వస్తే నన్ను కొట్టండి, అంతేగాని మిమ్మల్ని మీరు ఇలా గాయపరుచుకోకండి. నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను కదా, మరోసారి మీకు కోపం తెప్పించే పనులు చెయ్యను అని ఏడుస్తూనే అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి క్లీన్ చేస్తుంది సరే మైనా తన చున్నీతో. సైలెంట్గా ఆ రూమ్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని చేతిని క్లీన్ చేసి పైకి లేస్తుంటే సామ్రాట్ ఆమె చెయ్యి పెట్టి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మౌనంగా తలదించుకొని కూర్చున్న మైనా ఏడుపు ఆపుకోవడం వల్ల వెక్కిలు పెడుతుంటే లేచి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు సామ్రాట్. వాటర్ తాగి పక్కన పెట్టిన మైనా, సామ్రాట్ గారు, ఇక నేను ఇంటికి వెళ్ళానా అని అడిగింది లో వాయిస్లో తలెత్తకుండానే. సామ్రాట్ తలదించుకొని ఉన్న ఆమెను షాప్గా చూస్తూ ఆమె పక్కన కూర్చొని ఏంటి సడన్ గా అని అడిగాడు. ఊరికే అని దించిన తలను ఎత్తకుండానే చెప్పింది మైనా. హా అన్నాడు సామ్రాట్. అది కొంచెం హెడేక్గా ఉంది సామ్రాట్ గారు అంది మైనా. ఇటు చూసి చెప్పు ఆ మాట అని ఆమె గడ్డం పట్టి తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సామ్రాట్. ఎర్రగా మారిన కళ్ళ నిండా నీళ్లు సూటిగా అతన్ని చూడకుండా ఎటో చూస్తున్న కనిపాపలు, ఏడుపు లోపలే దాచడం వల్ల ఎర్రగా మారిన ముక్కు, కన్నీటి చారకలతో మరకలు పడిన బుగ్గలు, భయంతో అదురుతున్న పెదాలు, టెన్షన్తో చున్నీని నలిపేస్తున్న చేతులు. మెల్లగా ఆమె మొహాన్ని దోసిల్లోకి తీసుకొని మైనా నన్ను చూడు అన్నాడు సామ్రాట్. మైనా ఇంకా కళ్ళు పైకి ఎత్తలేదు, అతన్ని చూడలేదు కూడా. ఏయ్ చూడమన్నానా సీరియస్గా అనేసరికి టక్కున కళ్ళెత్తి సామ్రాట్ని చూసింది.